అందుకే అందుకే ఆ రంగంటే నాకు అసహ్యం. ఆ ఫోటో శశిముఖి తమ్ముడు రిషి దగ్గరికి చేరింది. వాడు నేరుగా నా ఇంటికి వచ్చాడు. ఆ విధంగా వాడు నిన్ను కోరుకుంటున్నాడు. వీడేనా? వీడేనా? అవును కిరణ్. వీడి సంగతి దాని సంగతి చెప్తాను. నీకు నా గాయత్రి కావాలా? నా గాయత్రిని నా నుంచి దూరం చేస్తావా? దొరికాడు గాయత్రి. దొంగ దొరికాడు. నీ రహస్య ప్రేమికుడు దొరికాడు. ప్రేమికుడా ప్రేమికుడా రహస్య ప్రేమికుడా. కనిపెట్టలేననుకున్నావా? దొరకడనుకున్నావా? నిహారిక కష్టపడి పట్టుకుంది. వీడేనా? వీడు నచ్చాడా నీకు? ఉడతలు పట్టే మొహం వీడును. ఎలా నచ్చాడే వీడు నీకు? ఏం చూసి ప్రేమించావే వీడిని? నాకంటే వీడికి ఏం ఎక్కువ? నాకంటే వీడు బెటర్ అని ఎలా అనిపించాడు నీకు? ఈ అమ్మాయిలకు ఒక టేస్ట్ పాడు ఉండవా? కళ్ళు మూసుకొని ప్రేమించేస్తారా? సిన్సియర్గా ప్రేమించే నాలాంటి వాళ్ళని మీరు నమ్మరు. ఇలాంటి పిచ్చిన డాష్ని పెడత మొహాల్ని నమ్ముతారు. వీడు నీకు పువ్వులు, గ్రీటింగ్ కార్డులు, శారీలు ఇస్తాడా? నేను లేనప్పుడు నా ఇంటికి వస్తాడా? ఇక దొరికాడు కదా, ప్రతి క్షణం వీడి గురించే కాపలా కాస్తాను. వీడి టైం బాలేనప్పుడు నా చేతికి దొరుకుతాడు. అంతే, ఫినిష్ అయిపోతాడు. వీడెవడో నాకు తెలియదండి. ఓ నిహారిక ఎవడో ఒకటి ఫోటో చూపించి మిమ్మల్ని నమ్మిస్తుంది. ఏ దొంగ, ప్రేమికుడిని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నావు కదూ? వాడే నీ లవర్ అని నమ్మేశాడే. ఇంకా వాడి బుర్రలో ఫిక్స్ అయింది కాబట్టి బ్లైండ్ గా వెళ్ళిపోతాడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీడిని నా చేతిలోంచి కాపాడలేవు. వీడి డెత్ తొందరలోనే ఉంది. ఇక వీడి గురించి మర్చిపో. నీ మనసులోకి నన్ను ఆహ్వానించడం తప్ప నువ్వు ఇంకేం చేయలేవు. వీడికి ఇంకా ఏం చెప్పుకుంటావో, ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. ఎవడో ముక్కు మొహం తెలియని వాడి ఫోటోని చూపించి నీ లవర్ అని నమ్మించాను.
గుడ్డిగా నమ్మేశాడు. నిన్ను నీ కిరణ్ని దురదృష్టం వెంటాడిందంటే ఆ ఫోటోలోని వాడు కిరణ్ కంటపడతాడు, కిరణ్ చేతిలో చేస్తాడు. హత్య చేసిన కిరణ్ హంతకుడవుతాడు. నీ కిరణ్ జైలుకి వెళ్తాడు. నువ్వు ఒంటరిగా మిగిలిపోయి కిరణ్ లేని జీవితాన్ని భరించలేక ఈ ఆత్మహత్య చేసుకుంటావు. బాయ్ గాయత్రి. దేవుడా, ఈ రాక్షసి చేసిన పనికి రేపిప్పుడైనా అతను నా కిరణ్ కంట పడ్డాడంటే అతని ప్రాణాలకే ప్రమాదం. అతన్ని నా కిరణ్కి ఎదురు పడకుండా చూడు తండ్రి. పుట్టుమచ్చల లింగారావు అలియాస్ పులి. పులిహోర అడిగే అరగంట అయింది. ఎక్కడ్రా నా పులిహోర? రేయ్ సర్వర్ సుందరంగా! ఒరే, ఈ కాకినాడ కాజ ఎంత ఫేమస్, ఈ పులిగాడు అంత మైనస్ అని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. తెలుసారా నీకు? పంచిలాపి పులిహోర పులిహోర లేదు. ఏదో ఒకటి తేరా. రేయ్ పులిరో కుక్క కేసినట్టేశావు. ఈడొకడో. బిల్లెంతరా పానకాలు? ఈ ఏదో బిల్ ఎంత అయిందిరా సుందరం? రే 500 నోటు పట్టుకొచ్చా. సీపుగా మాట్లాడవాకు. పులిగాడి బిల్లు 120 రూపాయలండి. అంతేనా? రే తీసుకోరా. ఏంట్రా అలా చూస్తున్నా? ఈ మధ్య పల్లెలోళ్ళు దొంగ నోట్ల వ్యాపారం మొదలెట్టారా? వారిని యాసాలు. రే పులిగా డబ్బులు దుబ్బేసి మారిపోతున్నాడు రా. అరే అని పట్టుకోండి రా. రే పులిగా, రే పులిగా. పులిగా పిల్లనైనా కాజేస్తాడు, భూమినైనా
నన్ను పట్టుకుంటాడట. అమ్మా, ఒరిజినల్ 500 నోటిస్తే డూప్లికేట్ అంటాడా? పానకాల గారికి దెమ్మ తిరిగిపోయి ఉంటది. 1 2 3 4 6 7 8 9 100 120 130 140 150 160 170 200 పుడింగిలాగా నేను వాడికి 500 ఇచ్చి 200 తెచ్చుకున్నా. ఒరే పార్కాలు, అవును నా అద్దాలే, ఒరే నా అద్దాలు కూడా దొబ్బేసావా? అవ్వా అదే ఏ ఉద్యోగం లేక దొంగ అవుతారు ఎత్తితే నాకే రివర్స్ పంచి పడింది. ఇక ఇవన్నీ మనకు వచ్చినాం. అర్జెంటుగా కనకం గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈడెక్కడున్నాడు? చెప్పరా పులి. ఒరే కనకం, 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 500 సంపాదించేవాడిని ఏమంటారా? తెలివైనోడు అంటారు. 500 పోగొట్టుకొని 200 సంపాదించేవాడిని ఏమంటారా? ఎర్రి పుష్పం అంటారు. పులి అంటారు. సెన్సార్ లేకపోతే ఇంకా చండాలంగా తిట్టేవాడు అని నాకు అర్థమైంది. కానీ ఒరే కనకం, ఈ ఊరికి నాకు రుణం తీరిపోయిందిరా. ఒరే నాకు అక్కడ ఏమన్నా ఉద్యోగం ఉంటే చూడరా, వచ్చేస్తాను. ఇక్కడే ఉంటాయిరా. ఒరే 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 బాబు, నీకు దండం పెట్టాలా అనకురా. ఉద్యోగం లేకపోతే పిల్లనేమని అంటున్నారు. భూమి పుట్టినప్పుడు పుట్టానురా, అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నేను మాత్రం పెళ్లి కాని ప్రసాదరా మిగిలిపోయానురా. సరే చూద్దాంలే. ఒరే కనకం, ఈ మధ్య అమ్మాయిలే కాదు, వాళ్ళ అమ్మలు కూడా అంకులని పిలుస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుందిరా. రే 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 ఏడవకరా, ఎందుకు ఏడుస్తావు? ఒరే స్వామి, పాత సామాన్లు కొనేవాడు కూడా నన్ను చూసి పాత సామాన్లు కొంటానయ్యా అంటున్నారా. మ్యారేజ్ బ్యూరోలో ఒక ఫోటో పడేరా, వారం తిరిగేలోగా పెళ్లి అయిపోతుంది. ఆ పని కూడా అయిందిరా. ఏమన్నారు? మీ అమ్మాయి ఫోటో తీసుకురండి అన్నారా. పెళ్లి చూపులకు వెళ్తుంటే మీ అబ్బాయి రాలేదని అడుగుతున్నారా. ఆడదానిలాగా ఏడిపోయింట్రా. ఒరే సగం జీవితం చేతులారా నాశనం అయిపోయిందిరా. నా బాధను అర్థం చేసుకుని నాకు ఉద్యోగం చూసి నన్ను ఒక ఇంటోని చేయరా. ఫోన్ చేస్తానులే. సరేరా. పేరుకే పులి, జీవితం అంతా బలి. రే 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 లిఫ్ట్ చేయరా. వీడిని అనవసరంగా అంటించుకున్నాం. రే లిఫ్ట్ చేయరా. చెప్పు బాబు. రే నువ్వు ఎన్ని నెంబర్లు మార్చినా నేను కనుక్కుంటాను. లహరి అడ్రస్ చెప్పేంత వరకు వదిలిపెట్టు. నా మాట వినండి బాబు. రే కమలాకర్, నా చేతిలో చావాలనుందా నీకు? ఆ ఒక్క అమ్మాయిని విడిచిపెట్టేయండి సార్. ఆ అమ్మాయి ఆ ఇంటికి కాబోయే కోడలు సార్. రే లహరి నాదని చెప్పాను. నేను నాది అన్న తర్వాత, నేను మనసు పడ్డ తర్వాత ఇంకెవరైనా కోరుకుంటే వాళ్ళు ఉండరు. అది కాదు సార్, వాళ్ళు ప్రేమించుకున్నారు. ఎన్నో ఆటంకాలు దాటి వచ్చిన వాళ్ళ పెళ్లి మండపం వరకు వచ్చి ఆగిపోయింది సార్. నాకవన్నీ అనవసరం. ఆ విధంగా వాడు నిన్ను కోరుకుంటున్నాడు, నీకోసం వెతుకుతున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, అడ్రస్ చెప్తున్నావా లేదా? మీ అప్పగారితో కలిసి ఎన్నో డీలింగ్స్ చేశాను. అంత పరిచయం ఉన్న మనిషిగా అడుగుతున్నాను. ఆ అమ్మాయిని వదిలేయండి సార్. రే పెళ్ళైన అమ్మాయినే తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకున్నాను. పెళ్లికి కావాల్సిన దాని గురించి అస్సలు ఆలోచించను. కాబోయే కోడలు ప్రేమించుకున్నారు, గోంగూర అని నా దగ్గర కబుర్లు చెప్పొద్దు.
వదులుకోవడానికి నా లహరి మామూలు అమ్మాయి కాదురా, తన దగ్గర ఏదో మ్యాజిక్ ఉందిరా. అందుకే ఎంత రిస్క్ చేసినా సరే దక్కించుకుంటాను కానీ వదులుకోను. ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో అర్థం కావటం లేదు. ఈ విషయం మా వదినకి తెలిసిందంటే ఇంకా గోల చేస్తుంది. ఏయ్, నా జీవితాన్ని నా జాతకాన్ని మార్చేసే ఏ అమ్మాయిని నేను వదులుకోనరా. మీకు దండం పెడతాను సార్. ఆ అమ్మాయిని వదిలేయడానికి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇప్పిస్తాను సార్. తన్ను మాత్రం వదిలేయండి. దొరికిందిరా, నా లక్కీ గర్ల్ దొరికింది. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంది. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. వాడి చేతికి దొరికిందంటే ఇంకా అమ్మాయి జీవితం నాశనం అయినట్టే. లక్కీ గర్ల్, లహరి, షిట్. ఈ అమ్మాయి ఇటలీ చూసారా? చూడలేదు బాబు, చూడలేదు. ఇప్పుడే కదా ఇటు వెళ్ళింది. ఈ అమ్మాయిని మీరు చూసారా? ఇప్పుడు ఇటు వెళ్ళింది. చూడలేదండి. చూడలేదా? చూడలేదు. ఇటే వచ్చింది. చూడలేదండి. ఈ అమ్మాయిని ఈ ఏరియాలో ఎక్కడ చూసారా? చూడలేదు బాబు. వెళ్ళండి. నాకు చాలా దగ్గరగా వచ్చి దూరం అయిపోతున్నావు ఇంట్లో లహరి. ఎందుకు ఇలా చేస్తున్నావు? మన ఇద్దరి మధ్య ఏదో బంధం ఉంది లహరి. కొడుకుని వెతకడానికి వచ్చి నిన్ను వెతికే పనిలో పడిపోయానంటే మందెంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అర్థం చేసుకో. త్వరగా కనిపించు లహరి, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇదిగో, కాస్త డబ్బున్న వాడిని చూసి పెళ్లి చేసుకో. లేదంటే నీ జీవితం కూడా నా జీవితంలాగే అయిపోతుంది. $15,000 జీతగాన్ని అస్సలు చేసుకోవద్దు. అనుభవంతో చెప్తున్నాను, అర్థమైందా? ఇంకేంటి విశేషాలు? అందరు ఎలా ఉన్నారు? హలో, ఒక్క నిమిషం ఉండవే. వీడా? నువ్వా? ఏంటండి? ఈ ఫోటోలో అమ్మాయి తెలుసా? ఏమైంది? ఏం లేదు. తెలుసా? నాకు తెలీదు. ఇందాకే ఈ ఏరియాలో కనపడింది. నీకేనా కనపడిందా? నాకు కనిపించలేదు. ఎందుకు భయపడుతున్నావు? ఆ రోజు గన్ చూపించి భయపెట్టారు కదా,
అది గుర్తొచ్చి సరే, ఈ అమ్మాయి కోసం నేను పిచ్చోడ్లా తిరుగుతున్నాను. ఈ అమ్మాయి నాకు ఎలాగైనా కావాలి. ఈ అమ్మాయితో మీకేం పని? అంటే నీకు ఈ అమ్మాయి తెలుసా? తెలీదు, మామూలుగా అడుగుతున్నానంతే. చాలా ముఖ్యమైన పని ఉంది, తెలిస్తే చెప్పు. నీకు ఎంత డబ్బు కావాలని అంత డబ్బు ఇస్తాను. నాకు తెలీదు. ఛే, కనిపించినట్టే కనిపించి మాయమైపోయింది. అంత ముఖ్యమైన పనేంటో తెలుసుకోవచ్చా? ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియనప్పుడు అనవసరమైన విషయాలు నీకెందుకు? పోయి ఇక్కడి నుంచి. ఏయ్! పిజ్జా సార్. ఏం లేదు, లోపలికి రండి సార్.